హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క బిడ్డకు జన్మనిచ్చి 9 మాసాలు మోసి మరి కని పెంచి పెద్ద చేసి మరి చివరి స్థాయి వరకు కూడా అమ్మ ఉపవాసం ఉండి కూడా మన కోసం వృద్ధాప్యంలో కానీ ఎప్పుడే కానీ మన కోసం దాచిపెట్టి మన పిల్లలు మరి వాడు తినలేడు అనేసి చివరి సారిగా లాస్ట్ టైంలో తింటుంది కాబట్టి ఉపవాసం ఉన్నా కానీ ఆమె తిని కొంచెం తినైనా కానీ నీళ్లు తాగి పండుకుంటున్న మాతృ తల్లులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. తల్లులకు ప్రతి ఒక్కరికి మరి తల్లిదండ్రులు మరి పిల్లలను పెంచిన విధానాన్ని బట్టి మరి వారు చేసిన పనులను బట్టి మరి బాధ్యతను బట్టి మరి తల్లికి తండ్రికి ప్రతి ఒక్కరికి మరి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతోమంది ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తల్లిదండ్రుల పాత్ర ఖచ్చితంగా పిల్లలపైన ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, బయట స్నేహితులు ఉంటారు తప్పక. మరి ఒక మనిషి మరి బాగుపడుతున్నాడనుకో పక్కకున్న మనిషి ఓర్చుకోలేడు. వాడిని ఎట్లా కించపరుద్దాం, వాడిని తక్కువన ఎట్లా పడగొట్టేద్దామంటాడు. మరి ఏ బాధలున్నా మరి ఫ్రెండ్షిప్లో చెప్పుకుంటారు కొందరు. కొందరు ఫ్రెండ్లీ ఫాదర్ మదర్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అట్లా అన్నట్లు మరి ఈ రోజులలో ఓర్చుకోని పనులకు నువ్వు బిజినెస్ డెవలప్ అవుతున్నా, ఏది డెవలప్ అవుతున్నా పక్కోడు మన ఫ్రెండ్సే ఓర్చుకోరు. ఒక్కొక్కప్పుడు పక్కోడు ఓర్చుకోడు. ఏ విధంగా నష్టపరచాలా అనేసి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అన్నిటికీ అంటే మన మన ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ మనం మాతృమూర్తి అయిన తల్లి ప్రతి విషయంలో మన పట్ల ఆమెకు నమ్మకం ఉంటుంది అన్నట్లు. నా పిల్లలు ఇలా చెయ్యరు అనే పెంపకంతో ఆమెకు విశ్వాసం ఉండి తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్మకం చేయకుండా, వాళ్ళని మోసం చేయకుండా మీరు అనుకున్న కర్తవ్యంలో మీరు పోయి మరి 9 మాసాలు మోసి కన్న తల్లికి మరి అవమానకరంగా మరి సమాజంలో పేరు తెయకుండా మంచిగా పేరు తెచ్చుకొనేసి మరి ప్రతి ఒక్కళ్ళు మంచిగా జీవించాలనేసి మళ్ళీ తల్లిదండ్రుల పేరు కూడా మంచిగా నిలబెట్టాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి పనిచేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియనట్లయితే ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొందరు ఉంటారు మోసపూరితమైనవి. ఎందుకంటే మోసపూరితమైన వ్యక్తులు ఉంటారు. మీకు తెలియనట్లయితే మన సీనియర్లే కానీ మన తల్లిదండ్రులే కానీ ఎవరైనా కానీ అందరు ఫ్రెండ్స్ అలా ఉండరు అనుకోండి. కొందరు ప్రోత్సహిస్తారు, కొందరు సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తెలియనట్లయితే వాళ్ళని అడిగి తెలుసుకొని మరి మంచి నిర్ణయం తీసుకొని ఆలోచించి మరి మీరు బిజినెసే కానీ ఏ రంగమైనా కానీ మీరు చేసినట్లయితే బాగుంటాయనేసి నేను అంటున్నాను. కాబట్టి మరి ప్రతి ఒక్క మాతృమూర్తులకు ప్రతి ఒక్కరికి ఈరోజు మాతృమూర్తుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఓకే, మరి ఉంటాను. మళ్ళీ బాయ్. మరి